ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఉన్న 7 డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్ గురించి చెప్పబోతున్నాను. అలాగే అర్జున్ కపూర్ ఆల్ టైమ్ డిజాస్టర్ అయిన ఒక మూవీ గురించి చెప్పాలి, చాలా బాగోదు. అండ్ ఇంకా నాసా ప్రపంచం అంతమయ్యే డేట్ని కన్ఫర్మ్ చేసిందా, దీని గురించే ఒక న్యూస్ స్పెక్యులేట్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. నాసా ప్రపంచం అంతమయ్యే డేట్ ని కన్ఫర్మ్ చేసిందా? ఇక్కడ మార్కా అనే వెబ్సైట్ ఇక్కడ ఆర్టికల్ చూపిస్తా, స్క్రీన్ మీద చూడండి. వీళ్ళు ఏం రాశారంటే నాసా ప్రపంచం ఎండ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది అని. అయితే ఆ ఎండ్ డేట్ నాసా ప్రిడిక్ట్ చేసింది కాదు, స్టీఫెన్ హాకింగ్స్ ప్రిడిక్ట్ చేసింది. అవును, ప్రపంచం 2600 సంవత్సరంలో 2600 ఇయర్లో ఎండ్ అవ్వచ్చు అని చెప్పి స్టీఫెన్ హాకింగ్ గారు ప్రిడిక్ట్ చేశారు. అది ఎలాంటి సిచ్యువేషన్లో అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ, క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్స్ వల్ల కానీ అవ్వచ్చంట. అంటే ఇలాగే కంటిన్యూ అయితే నాసా ఇది నిజం అవ్వచ్చు అని చెప్పిందని ఆ ఆర్టికల్లో రాశారు. బట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే నాసా అలా ఏమీ చెప్పాల. స్టీఫెన్ హాకింగ్స్ తన చివరి రోజుల్లో చాలా ప్రిడిక్షన్స్ అయితే చేశారు. 2016లో బీబీసీతో మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో ప్రపంచం ఎండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, 2600కి మేబీ ఇంకొక 1000 నుంచి 10,000 సంవత్సరాల లోపు ఎండ్ అవ్వచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. బట్ దానికి కూడా మన ఎర్త్ ప్రిపేర్ అయ్యి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఎంత మందు తాగినా కిక్ ఎక్కని ఒక క్రియేచర్, ఎస్ అలాంటి క్రియేచర్ ఒకటి ఉంది. అండ్ దానికి ఎటువంటి నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనకైతే కిక్ వచ్చేస్తుంది మందు తాగితే, తర్వాత లివర్ కూడా పోద్ది, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఓరియంటల్ హార్నెట్కి అలాంటి ఏమీ ఉండవంట. టెల్ అవీవ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇది కన్ఫర్మ్ చేశారు. హార్నెట్స్కి న్యాచురల్గానే వాటి డైజెస్టివ్ సిస్టంలో ఈస్ట్ ఉంటుంది, సో అవి ఆల్కహాల్ని ఎఫెక్టివ్గా బ్రేక్ చేస్తాయంట. అర్జున్ కపూర్కి ఒక బ్యాడ్ రికార్డ్ వచ్చింది. బ్యాడ్ కాదు, చెత్త, టూ మచ్ వర్స్ట్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఏ సినిమా హీరోకి ఇలా అవ్వకూడదు, తలుచుకుంటే బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రికార్డ్ ఉంది. అండ్ ఆ మూవీ పేరు లేడీ కిల్లర్. ఇది 2023లో రిలీజ్ అయింది. అండ్ దీన్ని 45 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీశారు. అయితే ఇది బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ అవ్వాలంటే ఎంత కలెక్షన్ వచ్చి ఉండొచ్చు? ఆ మూవీలో 10% 45 crores పెట్టి తీశారు కాబట్టి 10% 4.5 crores వస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనొచ్చు. దానికంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే 1% వేసుకుంటే ఒక 45 లక్షలు వచ్చినా అమ్మో, 45 కోట్లకి 45 లక్షలు అంటే చాలా భయంకరమైన డిజాస్టర్ అనే చెప్పచ్చు. దీనికంటే తక్కువ అంటే 0.1% వేద్దామా, ఒక 4.5 లక్షలు. అది వచ్చినా కూడా అమ్మో, 1% 10% దరిద్రం అనుకుంటే 0.1% అంటే మరీ 45 లక్షలు, 4.5 లక్షలు. దానికంటే కూడా తక్కువ వచ్చింది ఈ సినిమాకి. దాదాపు ఈ సినిమాకి 60,000 నుంచి 70,000 మాత్రమే కలెక్షన్ వచ్చింది. అంటే 1,00,000 కంటే తక్కువే కలెక్షన్ వచ్చింది. అండ్ ఇది రిలీజ్ అయింది కూడా 50 స్క్రీన్స్లో మాత్రమే రిలీజ్ అయింది. అండ్ ఓపెనింగ్ డే రోజు కేవలం 293 టికెట్స్ మాత్రమే సేల్ అయ్యాయంట. అండ్ ఆ మూవీ డైరెక్టర్ అజయ్ బాల్ ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కొన్ని రీజన్స్ అయితే చెప్పాడు. ఓటీటీ కాంట్రాక్ట్ వల్ల ఆ మూవీకి సరైన ప్రమోషన్స్ అయితే చేయలేదంట, డైరెక్ట్గా రిలీజ్ చేశారంట. అండ్ అంతేకాదు తర్వాత ఓటీటీ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అండ్ ఆ మూవీ స్క్రిప్ట్ కూడా 117 పేజెస్ ఉంటే లాస్ట్ 30 పేజెస్ స్క్రిప్ట్ షూట్ చేయకుండానే రిలీజ్ చేశారు. తర్వాత ఓటీటీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. సో ఈ సినిమాని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అండ్ ఆ మూవీకి యూట్యూబ్లో ఇప్పుడు నేను చూసేటప్పటికి 2.9 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. మీరు చూసేసరికి 3 మిలియన్ వ్యూస్ టచ్ అయ్యి ఉండొచ్చు. డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వీడియోకి ఈజీగా 4 to 5 lakhs ఈజీగా వచ్చేస్తాయి. 2 hours డ్యూరేషన్ ఉంది కాబట్టి, సో మూవీ కాబట్టి 4 to 5 lakhs ఈజీగా వస్తాయి. సో టెక్నికల్గా 0.1% కలెక్షన్ అయితే బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు. కంగ్రాట్స్ అర్జున్ కపూర్ బావా. అప్పుడే చుట్టాలు అయిపోయారేంట్రా, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నార్కోటిక్స్ ఆఫీసర్ వాళ్ళనే గాంజా వెలిగించడానికి అగ్గిపెట్టి అడిగిన ఒక బ్యాచ్. కేరళలో జరిగింది ఇన్సిడెంట్. అక్కడ కేరళ త్రిశూర్లోని గవర్నమెంట్ స్టూడెంట్స్ కొందరు మొన్న ట్రిప్ వేశారు. ఆ ట్రిప్కి వెళ్ళే దారిలో హోటల్ దగ్గర ఆగి చేతిలో బీడీ ఉంది, అండ్ అందులో ఆ బీడీలో గాంజా కూడా ఉంది లేండి, అది వేరే విషయం. సరే, వెలిగించడానికి లైటర్ లేదు, ఎదురుగా ఒక బిల్డింగ్ కనబడింది. సో ఏదో వెహికల్ వర్క్షాప్ అనుకుని లోపలికి వెళ్ళి ఇలా అడిగారు. వాళ్ళు ఇలా అనుకోవడానికి రీజన్ ఖచ్చితంగా ఒకటి ఉంది. వాళ్ళు ఆ బిల్డింగ్ ముందు నుంచి రాలేదు, వాళ్ళు వెనక నుంచి వచ్చారు. సో సైన్ బోర్డ్ మిస్ అయ్యారు.
అండ్ వెనకాల ఆ స్క్రాప్ వెహికల్స్ ఉంటాయిగా, సీజ్ చేసిన వెహికల్స్ ఉంటాయిగా, సో దాన్ని చూసి వాళ్ళు వర్క్ షాప్ అనుకున్నారు. సో అడిగి దొరికిపోయారు. అండ్ ఇద్దరు స్టూడెంట్స్ మీద కేసు కూడా బుక్ అయింది. సో దూల పనులు చేయకండి అంటే వెళ్ళి అగ్గిపెట్టి అడగడం కాదు, తాకుండా ఉండడం. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ విజయ్ దళపతి గారు ఇద్దరికీ ఉన్న 7 తేడాలు. 7 అనగానే తలా ఫర్ ఏ రీజన్ అనకండి. ఫస్ట్ వన్ చూద్దాం, సనాతన ధర్మ. పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ప్రో సపోర్టర్ ఆఫ్ సనాతన ధర్మ. బట్ విజయ్ గారి టీవీకే పార్టీ ఐడియాలజీ ఏంటి? సెక్యులర్ సోషల్ జస్టిస్. ఇక్కడ ఇద్దరూ అన్ని మతాలని గౌరవిస్తారు. బట్ ఎక్కువ సపోర్ట్ మాత్రం పవన్ గారు ప్రెజెంట్ స్పీచెస్లో చూస్తుంటే సనాతన ధర్మం వైపు ఎక్కువ మాట్లాడారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలోనే సెక్యులర్ సోషల్ జస్టిస్ కూడా ఉంటుంది. అండ్ అది మన సనాతన ధర్మ ఇంపార్టెన్స్ అని ఒక వీడియో చేసాం, అందులో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ కూడా చేసాం. ఇక సెకండ్ పాయింట్కి వస్తే ఐడియాలజీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆల్టర్నేటివ్ అలైటివ్ బీజేపీగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. వేరేస్ విజయ్ గారు ఏంటి, బీజేపీని తన ఐడియాలజికల్ ఎనిమీగా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అండ్ విజయ్ గారు క్లియర్గా ఏమని చెప్పారంటే బీజేపీ వాళ్ళ ఐడియాలజికల్ ఎనిమీ అండ్ డిఎంకే తన పొలిటికల్ ఎనిమీ అని చెప్పారు. లైక్ విజయ్ గారి పార్టీ ఏంటంటే ద్రవిడియన్ సిద్ధాంతాలను ఎక్కువ పాటించే అవకాశం ఉంది ఫ్యూచర్లో. థర్డ్ వన్, లిక్కర్ బ్యాన్. ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తగా గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు కొంచెం అటు ఇటుగా చూస్తే మద్యపాన నిషేధానికి ఒక రకంగా కష్టం, వ్యతిరేకమనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మద్యపాన నిషేధం ఇంపాసిబుల్, నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మద్యం మితంగా తాగమని నా విన్నపం అందరికీ. ఇంక మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు. పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువు వేసిపోయారు, ఆ కష్టాలు నాకు తెలిసినాక. అందుకే మన మద్యాన్ని మనం నిషేధించట్లా, అది అలాంటి మాటలు మనం ఇవ్వట్లా. సో దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఆయన ఒక స్పీచ్లు చెప్పారు. అండ్ ఇంకొన్ని స్పీచెస్లో ఏమని చెప్పారంటే ఏదైనా గ్రామ పంచాయతీలు ముందు వద్దు అనుకుంటే వాళ్ళకి అదనపు నిధులు, ఆ గ్రామ పంచాయతీలకి అదనపు నిధులు ఇవ్వాలని కూడా చెప్పారు. ఎవరన్నా సరే గ్రామ పంచాయతీలు మాకు ఈ మందు వద్దు అనుకుంటే వాళ్ళకి అదనపు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసే స్కీమ్ లాంటిది పెట్టాలి. మరి టీవీకే పార్టీ రెజల్యూషన్స్లో ఏం చెప్పారంటే స్టేట్ రన్ లిక్కర్ షాప్స్లో ఫేజెస్ వారీగా బ్యాన్ చేయాలని చెప్తున్నారు. ఆల్కహాల్ సేల్స్ మీద స్టేట్కి వచ్చే రెవెన్యూ మీద ఆధారపడడం తగ్గించాలని కూడా విజయ్ గారి టీవీకే పార్టీ 26 రెజల్యూషన్స్లో చెప్పారు. అండ్ విజయ్ గారి ఇంటెన్షన్ కరెక్టే, అండ్ నా ఒపీనియన్ కూడా అదే, ఆల్కహాల్ పర్సెంటేజ్ యూసేజ్ని తగ్గించాలని. బట్ ప్రాక్టికల్గా పాసిబులా? నాకు తెలిసి ఇంపాసిబుల్. ఫోర్త్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంపూర్ణ మద్దతు అయితే తెలిపారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన విధానం, ఈ కాన్సెప్ట్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన విధానాన్ని మేము మనస్ఫూర్తిగా జనసేన నుంచి దీన్ని మేము మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. అండ్ టీవీకే పార్టీ విజయ్ గారు ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాకొద్దు బాబోయ్ అని చెప్పేసి ఆల్రెడీ 26 రెజల్యూషన్ వాళ్ళ పార్టీ 26 రెజల్యూషన్స్లో చెప్పేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వాళ్ళు పూర్తిగా అగెనిస్ట్ అని. ఫస్ట్ ఇందాక చెప్పిన 3 పాయింట్స్, లిక్కర్ బ్యాన్ కానీ ఐడియాలజీ కానీ మీకు అర్థమై ఉంటుంది. బట్ ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తే మీకే అర్థమైంది. ఫస్ట్ ప్రోస్ గురించే మాట్లాడుకుందాం. ప్రోస్ ఏంటంటే ఫస్ట్ ప్రో ఏంటంటే ఖర్చు తగ్గిద్ది. అందరూ ఇదే చెప్తారు. ఖచ్చితంగా వన్ నేషన్ వల్ల ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే ఖర్చు అనేది చాలా వరకు తగ్గిద్ది. అండ్ 1967 వరకు కూడా మనది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కిందే ఎలక్షన్స్ కండక్ట్ అయ్యాయి. తర్వాత ఏమైంది, కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ పడిపోవడాలు, బై ఎలక్షన్స్ జరగడాలు, ఎలక్షన్ డేట్స్ ఇయర్స్ అన్నీ మారిపోయాయి. సరే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇంకో ప్రో ఏంటంటే పోలింగ్ టైంలో అడ్మినిస్ట్రేషన్ నార్మల్గా స్లో అయ్యిద్ది కదా, అది మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ నాకు మంచిగా అనిపించిన మేజర్ ప్రో ఏంటంటే ఎలక్షన్ ఖర్చుల కంటే కూడా ఇప్పుడు ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే దాని కంటిన్యూటీ చాలా బెటర్గా ఉంటుంది. మధ్యలో వచ్చి మళ్ళీ అపోజ్ చేయకుండా కంటిన్యూటీ 5 సంవత్సరాల లాంగ్ టర్మ్లో బెటర్గా ఉంటుంది. అండ్ ఓటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు, ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎలక్షన్స్ కదా, మధ్యలో చేసుకోవచ్చులే, నెక్స్ట్ పార్లమెంట్ వేసుకోవచ్చులే, అసెంబ్లీ వేసుకోవచ్చులే అనుకోకుండా ఒకేసారి ఓట్స్ కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ శాతం అని పెరుగుద్దని నా ఒపీనియన్. ఇప్పుడు కాన్సెప్ట్, కానీ కాన్సెప్ట్ ఏముంది ఏంటంటే చిన్న రిక్వెస్ట్, అందరూ వీడియో అయ్యాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ముందు సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ముందు వీడియో పాస్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. కాన్స్లోకి వెళ్ళిపో. కాన్స్ విషయానికి వస్తే సరే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగిద్ది, ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలా, లేదా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా, లేదంటే సరే మళ్ళీ ఎలక్షన్స్ పెడితే
మధ్యలో ఒక 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ పెట్టినప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు పెడితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పోయింది. మరి 3 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే గవర్నమెంట్ మీద అదనపు భారం పడుతుంది. అలాగే ఒకసారి ఎలక్షన్స్ జరిగితే రీజనల్ ఇష్యూస్ అండ్ రీజనల్ పార్టీస్ ఓవర్ షాడో అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇంకో ప్రాబ్లం ఉంది. 2015 IDFC ఇన్స్టిట్యూట్ స్టడీ చేసింది దీని మీద, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే ఏం జరిగిద్ది అని. దీనివల్ల ఒక బ్యాడ్ సైన్ అయితే ఉంది. ఒక పొలిటికల్ పార్టీ ఆర్ ఒక అలయన్స్ ఉన్న పార్టీ గెలవడానికి అలయన్స్ అయితే 77% ఛాన్స్ ఉందంట. మీకు ఇది ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన స్టేట్ ఎగ్జాంపులే తీసుకుందాం. మీకు బీజేపీ టీడీపీ అలయన్స్ ఉంది కదా. సపోజ్ మీకు బీజేపీ మీద కోపం ఉందనుకోండి, టీడీపీ ఇష్టం అనుకోండి. వీళ్ళు అలయన్స్ వల్ల ఒకసారి వీళ్ళ అలయన్స్ జరగడం వల్ల వాళ్ళ ఎలక్షన్స్ ఇష్టం లేకపోయినా సరే, ఇప్పుడు 2 టీడీపీకి వేస్తే టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని తెలిసినా సరే మనం అలయన్స్కి వేసేస్తాం, అదే టీడీపీ అలయన్స్కి వేసేస్తాం. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే 2 టీడీపీకి వేసేస్తాం. సో మనకి ఇష్టం లేకపోయినా సరే మనం ఇండైరెక్ట్గా బీజేపీని గెలిపించినట్టు ఇది ఎగ్జాంపుల్. ఇది మళ్ళీ నాకు ఇష్టం అని అనుకోకండి. దీనివల్ల 77% అనేది అలయన్స్ పార్టీస్ గెలిచే ఛాన్స్ ఉందంట. ఒకవేళ ఈ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఒక 6 నెలల గ్యాప్ ఉన్నా సరే ఈ 77% నుంచి 61%కి అది దిగిపోతుంది. అండ్ ఇది 1999 నుంచి 2014 వరకు జరిగిన ఎలక్షన్స్ని స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్. అండ్ ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని కూడా అపోజ్ చేస్తుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. సో కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా రావాలి, స్టేట్స్ ఒప్పుకోవాలి. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొంచెం కష్టం. మీకేమనిపిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీ ఒపీనియన్? నాకు విడిగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నా ఒపీనియన్ ఇంకోటి ఉంది. మధ్యలో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ప్రజల పల్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చేమో, కానీ ప్రాబ్లం ఏంటంటే పాలసీస్నే కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేరు. ప్రజెంట్ నా ఒపీనియన్ నో, బట్ ఫ్యూచర్లో నా ఒపీనియన్ నేను మార్చుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. 5th వన్, లాంగ్వేజ్ ఇంపోజిషన్. ఇందులో ఇద్దరు కొంచెం ఒకటే అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెచ్చినప్పుడు ఏమన్నారు, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండాలి అని చెప్పారు. మిగతా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాధ్యమంలో పెట్టాలనుకుంటే పెట్టుకోనివ్వండి, కానీ మాకు మటుకు తెలుగు మీడియం అనేది ఒక ఆప్షన్ ఇవ్వండి అని. సో తెలుగు లాంగ్వేజ్ మీద ప్రేమ ఉంది. అలాగే టీవీకి పార్టీ కూడా బీజేపీ వాళ్ళ థర్డ్ లాంగ్వేజ్ ఇంపోజిషన్కి మేము వ్యతిరేకం అని చెప్పారు. అంటే తమిళ లాంగ్వేజ్ మీద, అంటే తమిళనాడు మీద హిందీ రుద్దకూడదని, తమిళ్ మెయిన్ ప్రయారిటీ అని. ఎవరి స్టేట్స్కైనా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో నా ఉద్దేశంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ వెనకాల పరిగెడుతుంది. మన ఓన్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. 6th వన్, పొలిటికల్ వ్యాక్యూమ్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పుడు 2014లో స్టార్ట్ చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చిన్న స్పీచ్తోనే స్టార్ట్ చేశారు. సరైన పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా లేదు. అండ్ మీకు గమనిస్తే ఆ టైంలో 2014లో టీడీపీ అండ్ వైసీపీ గట్టిగా పోటీ పడుతున్నాయి. వైసీపీ కొత్త పార్టీ కావచ్చు అప్పట్లో, కానీ జగన్ గారి మీద సింపతి ఉంది. అండ్ ఆయన ఆల్రెడీ పెద్ద లీడర్. ఇంకా చంద్రబాబు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పార్టీ పెట్టారు. అందుకే ఇప్పుడు అలయన్స్ ఉన్న తర్వాత 2019లో లేకపోయినా గెలవడానికి ఆయనకి ఇంత టైం పట్టింది. వేరే తమిళనాడులో చూసుకుంటే పొలిటికల్ వ్యాక్యూమ్ క్లియర్గా ఖచ్చితంగా ఉంది. అన్నాడీఎంకేలో జయలలిత గారు చనిపోయాక ఆ పార్టీకి స్ట్రాంగ్ లీడరే లేరు, అండ్ ఇప్పటికి కూడా లేరు. బీజేపీ నుంచి అన్నామలై గారు స్ట్రగుల్ అవుతానే ఉన్నారు ఇప్పటికి కూడా. డిఎంకే నుంచి స్టాలిన్ ఒక్కళ్ళే స్ట్రాంగ్ లీడర్. అపోజిషన్ సరిగ్గా లేదు, అండ్ ఆ పార్టీ మీద ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. సో పొలిటికల్ వ్యాక్యూమ్ క్లియర్గా ఉంది అక్కడ. అండ్ విజయ్ గారు పార్టీ పెట్టింది సడన్గా వచ్చి ఏమీ బెట్ల. 4 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు పార్టీ పెట్టడానికి. చాలా టైం ముందు నుంచే చెప్పారు ఎలక్షన్స్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. పక్కా ప్లానింగ్తోనే ఆయన వచ్చారు. సో 7th వన్, కమ్యూనల్ ఓట్స్. మీకు తెలుసు విజయ్ గారికి ఫాదర్ క్రిస్టియన్, మదర్ హిందూ అని. సో ఇది పెద్ద విషయమా అంటే అని అడక్కండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పెద్ద విషయం. రాజకీయాల నుంచి కులాలని మతాలని వేరు చేసి ప్రస్తుతానికి అయితే చూడలేం ఇప్పటివరకు అయితే. సో విజయ్ గారికి 3 కమ్యూనిటీస్ నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఈవెన్ ముస్లిమ్స్ నుంచి కూడా రావచ్చు, ఎందుకంటే ఆయన ప్రో హిందూ కాదు కాబట్టి. సో విజయ్ గారికి ఇక్కడ చాలా ఎడ్జ్ ఉంది. సో మీరు ఏ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీనా, లేదంటే విజయ్ దళపతి గారి ఐడియాలజీనా? కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో అయిపోయింది, వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళు వీడియో పాస్ చేయండి. ముందు పాస్ చేసి వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ